బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యలతో పశ్చిమాసియా దద్దరిల్లుతుంది. ఇజ్రాయెల్ దాడులకు కౌంటర్ అటాక్ గా ఇరాన్ ప్రతి దాడులు చేస్తుంది. అయితే ఇరాన్ అటాక్స్ కు మళ్ళీ ఇజ్రాయెల్ గట్టిగా బదిలిస్తుంది. దీంతో బాంబులు, క్షిపణుల మోతలు, డ్రోన్ దాడులతో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక అర్ధరాత్రి నుంచి మరింత ఎక్కువగా ఇరాన్ పై మరోసారి మెరుపు దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసానికి అతి సమీపంలోనే వైమానిక దాడులు చేసింది. టెహరాన్లోని మొనేరియాలో ఖమేనీ ఇంటికి అత్యంత దగ్గరలోనే ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో ఇరాన్ అప్రమత్తమైంది. ఇక్కడే అధ్యక్ష కార్యాలయం సైతం ఉండడంతో టెహరాన్లో సైన్యాలు మరింత అలర్ట్ అయ్యాయి. ఇక ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ బాఘేరి మృతి చెందడంతో ఆయన స్థానంలో కొత్తగా ఆ బాధ్యతలు అమీర్ హతామీకి అప్పగించింది ప్రభుత్వం. పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ తో చమురు, బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అటు ముడి చమురు ధరలు రయ్యన ఎగబాకాయి. ఇక బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 13% పెరిగి $78 వరకు చేరింది. 2022 తర్వాత చమురు ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ తో పాటు అటు డాలర్ బలహీనపడడంతో పసిడి రేట్లు దూసుకుపోతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే ఇవాళ ఒక్కసారిగా $2,270 పెరిగింది గోల్డ్ రేట్. ఇక దీంతో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం 1,02,500కు పైగా పలుకుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందుబాటులో ఉన్నారు. రైట్ పవన్, మనం చూస్తున్నాం వార్ ఎఫెక్ట్ తో ఒక పక్కన ముడి చమురు, బంగారు ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. మరో పక్కన అటు ఇజ్రాయెల్ దాడులకి ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ మళ్ళీ దాన్ని కూడా తిప్పికొడుతుంది ఇజ్రాయెల్. ఈ వార్ ని మనం చూస్తున్నాం. ప్రజలు కూడా భయాందోళన చెందుతున్న క్రమం ఉంది ప్రస్తుతానికి ఆ రెండు దేశాల్లో. ఇక ఈ వార్ ఇంకా కొనసాగే అవకాశం ఉంటే ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటారు పవన్? రెండు దేశాలు ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. రైజింగ్ లయన్ పేరుతో అటు ఇజ్రాయెల్ ఇరాన్ పైన విరుచుకుపడింది. ఆ తర్వాత ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిదాడి చేస్తుంది. నిన్నంతా కూడా అటు వందల సంఖ్యలో డ్రోన్లు, ఆ తర్వాత క్షిపణులతో ఇజ్రాయెల్ పైన దాడులకు పాల్పడింది. అటు ఇప్పటికే ఇరాన్ తన కీలకమైన మిలిటరీ నేతల్ని కోల్పోయింది. అయినా కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. చీఫ్ మేజర్ జనరల్ హుసేన్ సలామీ, అట్లనే సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరితో పాటు అటు ఆ దేశానికి సంబంధించిన మిజైల్స్ సంబంధించిన జనరల్ అమీర్ అలీ హజీదే, వీళ్ళు ముగ్గురిని ఇరాన్ కోల్పోయింది. అయినా కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా అటు ఇజ్రాయెల్ పైకి ప్రతి దాడికి దిగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. బంకర్లలో ఉన్న అటు ఇరాన్ నేతలు ఎప్పటికప్పుడు యుద్ధ వ్యూహాలతో అటు ఇజ్రాయెల్ పైకి విరుచుకుపడటానికి ప్రయత్నిస్తున్నారు. మరోపక్క ఇజ్రాయెల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ఇరాన్ పైన అటు ఇంకా తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడుతుంది. ఈ మధ్యలో అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికైనా సరే మాతో అణు ఒప్పందం చేసుకుంటే మంచిదంటూ అటు ఇరాన్ను హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే అటు ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ దాడిలో దాదాపుగా 78 మంది పౌరులు మృతి చెందారు. మరో 500 మంది దాకా తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. ఇక అటు ఇజ్రాయెల్లో కూడా టెల్ అవీవ్తో పాటు జెరూసలేం, ఈ రెండు నగరాలు తీవ్రంగా అటు ఇరాన్ దాడిలో తీవ్రంగా దెబ్బతింది. అక్కడంతా కూడా బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోతున్న పరిస్థితి. ఇక జనావాసాలపైన దాడి చేస్తే క్షమించబోమంటూ ఇప్పటికే ఇజ్రాయెల్ అటు భారీ గట్టిగా హెచ్చరిస్తుంది. అయినా కూడా ఎక్కడ అటు ఇరాన్ వెనక్కి తగ్గకుండా దాడులకు పాల్పడుతుంది. అటు టెహరాన్ పైకే నేరుగా ఎక్కుపెట్టి అటు క్షిపణులన్నీ కూడా ఎక్కుపెట్టి అటు దాడికి పాల్పడ్డాయి. ఇజ్రాయెల్పై దాడులపై అటు ఇరాన్
సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖచ్చితంగా తిరిగి జవాబు చెప్తామంటూ చెప్తున్నారు. అటు అమెరికాను కూడా ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం యుద్ధం తీవ్రం అవడంతో ఒక్కసారిగా ఆయిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపుగా నిన్న ఒక్కరోజే 12% పైగా ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. మొత్తం మీద అటు ఇరాన్ ముందుగా ఇరాన్కున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కొలాప్స్ చేసిన ఇజ్రాయెల్ ఆ తర్వాత అక్కడికి రహస్యంగా డ్రోన్లను తరలించింది. అక్కడ ఇరాన్ భూభాగం నుంచే ఆ డ్రోన్లన్నింటినీ కూడా ప్రయోగించి విపరీతమైన విధ్వంసం సృష్టించింది. ఇదంతా కూడా కోవర్ట్ ఆపరేషన్ చేసినట్లుగా స్వయంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలియజేసింది. అలానే కొన్ని యురేనియం శుద్ధి కేంద్రాలపైన అణ్వాయుధాలను తయారు చేయడానికి యురేనియంను భారీగా నిల్వలు పెట్టుకుంటుంది అన్న ఉద్దేశంతో ఆయా అణ్వాయుధ శిబిరాలపైన పెద్ద ఎత్తున దాడులు చేశాయి. అలానే ఇంకా ఇరాక్కి సంబంధించి కీలక అణుకేంద్రం నతాంజ్లో కూడా పేలుళ్లు సంభవించాయి. అక్కడ ఉన్న బంకర్లలో ఉన్న 2 అణుశుద్ధి కేంద్రాలు ఫోర్దో, ఇన్హాన్ ఈ రెండిటిపైన ఇజ్రాయెల్ రాత్ర దాడి చేసింది. మొత్తం మీద అటు అణుకేంద్రాలు సురక్షితంగానే ఉన్నాయంటూ అటు ఇరాక్ చెప్తున్నప్పటికీ పెద్ద ఎత్తున నష్టమైతే జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అటు పశ్చిమాసియాలో పూర్తిగా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. అటు ముందుగానే దాడి చేస్తుంది ఇరాన్ పైన అనే విషయం మాకు తెలుసు అనేది అమెరికా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులు నిర్వహిస్తుంది. ఆ దాడులతో తమకేం సంబంధం లేదంటూ అటు అమెరికా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. రత్న రైట్ పవన్, ఇజ్రాయెల్ ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు, ఇరాన్ కూడా దానికి ప్రతిదాడులు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక దీంతో అటు సామాన్య ప్రజలందరూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ రేస్ చేస్తున్నారు. World War III ఇదే నాంది పలికేలాగా ఉంది అని చెప్పి, ఎందుకంటే ఇరు దేశాలు వెనక్కి తగ్గకుండా ఈ వార్ అనేది కొనసాగిస్తున్నాయి. దీంతో పక్కన హై రేట్స్ కూడా మనం చూస్తున్నాం, గోల్డ్కి సంబంధించి కానీ ముడి చమురుకు సంబంధించి కానీ. World War IIIకి ఇది దారితీసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చాలా వరకు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. నిజంగా దానికే దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా పవన్? అయితే అటు ఇరాన్ పైన దాడికి అటు కొన్ని అరబ్ కంట్రీస్ మాత్రమే మద్దతు తెలుపుతూ ఉన్నాయి, అటు కొంత సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాయి, ఇరాన్కు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్కు అటు అమెరికా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఉంది. అటు అమెరికానే ఇజ్రాయెల్ వెనుకున్నదనేది అందరికీ తెలుస్తుంది. కానీ ఇది నిజంగానే థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తుందా అంటే ఈ దారితీస్తుందా అనే దానిపైన ఇప్పటిదాకైతే రక్షణ రంగ నిపుణులు ఏం చెప్తలేరు. కానీ అణ్వాయుద్ధానికైతే దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే అటు ఎక్కడా కూడా బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ దగ్గర భారీగా అణ్వాయుధాలు ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతాయి. అదే సమయంలో అటు ఇరాన్ కూడా పెద్ద ఎత్తున యురేనియంను నిలవబెట్టుకున్నది, అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి సిద్ధమవుతుంది. అందుకే దానిపైన అమెరికా కూడా చాలా రోజులుగా అణ్వాయుధ ఒప్పందానికి సంబంధించి ఒత్తిడి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ అణుయుద్ధం కనుక జరిగినట్లయితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది, అలానే పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది అనే భయాందోళనలు అయితే ప్రజల్లో నెలకొని ఉన్నాయి. కానీ రెండు దేశాలు ఎక్కడా తగ్గడం లేదు. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇప్పటికే ప్రకటించారు, పూర్తిగా ఇరాన్కు బుద్ధి చెప్పే వరకు కూడా యుద్ధం కొనసాగుతుంది. రైజింగ్ లయన్ అనేది మొదటి దశ పూర్తయింది, ఇంకా కూడా కొనసాగుతుందంటూ ఆయన ప్రకటించడం పూర్తి స్థాయి యుద్ధానికి అటు సిద్ధంగా ఉన్నట్లుగా ఇరు దేశాలు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా భావించాల్సి వస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ పవన్.